పూర్వం ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి సృష్టిపాలకుడైన మహావిష్ణువుకి మధ్య తమలో తాము ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది. ఈ హేతుకరమైన పోరు లోక కళ్యాణానికి భంగం కలిగిస్తుండడంతో వారి అహాన్ని అణిచి సత్యాన్ని ప్రబోధించడానికి పరమశివుడు ఒక అనంతమైన ప్రచండ జ్యోతిర్లింగంగా అగ్నిస్తంభం రూపంలో వారిద్దరి మధ్య ఆవిర్భవించారు. ఆ మహాలింగం యొక్క ఆది అంతం కనుగొన్నవారే గొప్పవారని శివుడు ప్రకటిస్తాడు. మహావిష్ణువు వరాహ రూపం ధరించి భూమిని తొలుచుకుంటూ ఆ లింగం యొక్క ఆది భాగం అంటే పాదాల భాగం కనుగొనడానికి బయలుదేరుతాడు. బ్రహ్మదేవుడు హంసరూపం దాల్చి లింగం యొక్క పైభాగాన్ని అంటే శిరస్సును కనుగొనడానికి ఆకాశంలోకి ఎగిరిపోతాడు. ఎంత దూరం ప్రయాణించినా ఇద్దరికీ ఆ జ్యోతిర్లింగం యొక్క కొనలు లభించవు. చివరకు విష్ణుమూర్తి తన ఓటమిని అంగీకరించి వెనుదిరుగుతాడు. కానీ బ్రహ్మదేవుడు పైనుంచి కిందికి రాలుతున్న ఒక మొగలి పువ్వును చూసి తనని నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతాడు. అందుకు బదులుగా ఆ మొగలి పువ్వు నేను శివుడి శిరస్సు నుంచి రాలిపడుతున్నానని, తాను ప్రయాణించి కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిందని బదులిస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పైనుంచి కిందకు రాలుతున్న మొగలి పువ్వును సాక్ష్యంగా పట్టుకొని తాను శిరస్సును చూశానంటూ అబద్ధం చెబుతాడు. బ్రహ్మదేవుడి అసత్యానికి ఆగ్రహించిన శివుడు ఆయనకు భూలోకంలో పూజలుండవని, అందుకు సహకరించిన మొగలి పువ్వును పూజకు పనికిరాని పువ్వు అని శపిస్తాడు. తమ తప్పును తెలుసుకున్న బ్రహ్మదేవుడు మరియు శ్రీ మహావిష్ణువు ప్రార్థించగా ఆ పరమశివుడు ఒక పర్వత రూపంలో భారీ లింగ రూపంలో అవతరించారు. ఆ పర్వతమే అరుణాచలం. ఈ అరుణాచల పర్వతం కృతయుగంలో అగ్నిపర్వతంగా, త్రేతాయుగంలో రత్నపర్వతంగా, ద్వాపరయుగంలో కనకపర్వతంగా మరియు కలియుగంలో రాతి పర్వతంగా ఆవిర్భవించింది. 9వ శతాబ్దంలో చోళరాజులైనటువంటి ఆదిత్య చోళుడు ఆలయం యొక్క గర్భగుడి నిర్మాణాన్ని ప్రారంభించాడు. అతని తదనంతరం రాజేంద్ర చోళుడు ఆ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. అనంతరం 14వ శతాబ్దంలో హొయసల రాజు అయినటువంటి 3వ వీరబల్లాలుడు తిరువన్నామలైని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. అతని కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశాడు. అనంతరం విజయనగర రాజులు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఆలయంలో 1000 స్తంభాల మండపం మరియు కోనేరును నిర్మించారు. ఆయన అనంతరం నాయక వంశానికి చెందిన సేవప్ప నాయక ఆలయాన్ని చాలా అభివృద్ధి చేశారు. వారందరి శ్రమ వల్లే ఈరోజు మనం అరుణాచలేశ్వరుణ్ణి ఆనందంగా దర్శించుకోగలుగుతున్నాం.